Batch 2008. First batch. The experimental batch. You entered the university in August of 2008. You entered the university with some dreams in your eyes and hopes in your hearts. How was your experience? Cheppandi brother. ఏం చేయాలో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఏం ఫేస్ చేస్తామో తెలియదు. అంతా కొత్త, అదొక వింత. అందరూ కొత్త కొత్త మనుషులు, భిన్నమైన మనస్తత్వాలు. అందరూ వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వారే. బహుశా ఫస్ట్ టైం అప్పుడే అనుకుంటా భిన్నత్వంలో ఏకత్వం అనే కాన్సెప్ట్ అర్థమైంది. కొంచెం భయం, కొంచెం అమాయకత్వం, కొంచెం ఆవేశం, కొంచెం ఉత్సాహం కలగలిసిన ఒక అందమైన స్నేహాలు మొదలైంది. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలు, మరెన్నో కోరికలు కోరుకుంటూ తమ రంగురంగుల ప్రపంచాన్ని సృష్టించుకునేందుకు 2008లో ఆర్జీకేటీ వేసే తొలి అడుగులో భాగస్వాములం అయ్యాము. మా ఈ 2200 రోజుల కెరియర్లో 1800 రోజులు ఇదే క్యాంపస్లో, ఇదిగో అక్కడే ఆ స్టేజ్ దగ్గర, అదిగో ఆ గోడ దూకుతూ, ఆ క్లాస్ బంక్ కొట్టి, ఇక్కడ క్రికెట్ ఆడుతూ చూస్తూ, ఇక్కడ తింటూ అక్కడ ఉంటూ, మాకు మేముగా నేర్చుకుంటూ, మా తప్పుల నుంచే తెలుసుకుంటూ బ్రతకడం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడే ఇదే ప్లేస్లో అవధులేని ఆనందాన్ని ఆస్వాదించాం. ఇక్కడే భరించలేని బాధని కూడా అనుభవించాం. మాకు ఓటమి కొట్టే చెంపదెబ్బ విలువ తెలుసు, అందుకే అదంటే మాకు ప్రాణం. మాకు గెలుపు ఇచ్చే ఆనందం విలువ తెలుసు, అందుకే అదంటే గౌరవం. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడానికి మార్గాలు కాదు, సమస్యని తప్పించే మార్గాలు వెతకాలని అదిగో ఆ క్లాసులో ఒంటరిగా ఆలోచిస్తూ తెలుసుకున్నాను. ఎంతో మంది ఎన్నో సాధించారు, ఎన్నో విజయాలు, ఆ విజయాల్ని మైమరిపించే ఘనతలు. మన క్యాంపస్లో ఇలాంటి టాలెంటెడ్స్ కూడా ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేలా, వీడు మా కాలేజ్రా అని గర్వంగా తలెత్తుకొని నిలబడేలా చేసింది ఈ కాలేజ్. ఎంతో మందికి ఎన్నో సాధించడానికి, నేర్చుకోవడానికి, మారడానికి ఒక అవకాశం కల్పించింది. బహుశా అందుకే అనుకుంటా, ఏ కాలేజీలో చదువుతున్నారా అంటే తడుముకోకుండా IIIT అని చెప్పడంలో ఉన్న మజానే వేరు. అది ఎక్కడా కొనలేమండి. మాది IIIT అని చెప్తున్నప్పుడు మొహం మీద చిరునవ్వు రావద్దన్నా వచ్చేస్తుంది. అదేంటో తెలియదు మరి. ఇక్కడ ఇంతటి విద్యాలయంలో చదువుతున్నందుకు బయటికైనా మనసు లోపలైనా ఏదో మూల కొంచెం గర్వంగానే ఉంటుంది. అది మా కాలేజ్ కోసం. మేము ఎప్పుడు దీనికి రుణపడే ఉంటాం. స్నేహంలోని మాధుర్యం, మధురమైన ప్రేమ, ప్రేమించే మనసు ఎక్కడండి దొరికేది ఇంత అందమైన లోకం. కానీ ఇప్పుడేంటో ఇక్కడ ఏది చూసినా, ఏ ఫేస్ చూసినా, ఏది విన్నా 6 ఏళ్లలో మనసుని తాకి ఏదో ఒక చిన్న జ్ఞాపకం. అటువంటి ఎన్నో జ్ఞాపకాలు మాతో పాటే మోసుకెళ్తున్నాం. ఈ 6 ఏళ్ల సుదీర్ఘమైన ఆర్జీకేటీ ప్రయాణంలో ఎన్నో నవ్వుల్ని చూసాం, ఎన్నోసార్లు ఏడ్చి ఉండవచ్చు. కానీ ప్రతి నవ్వు నుంచి, ప్రతి బాధ నుండి రాలే కన్నీటి బొట్టు నుంచి జీవితాన్ని అందంగా మలుచుకోవడం తెలుసుకున్నాం. మనకి బ్రతకడం నేర్పించి, తప్పు చేయడానికి, తప్పు దిద్దుకోవడానికి, బ్రతకడం కోసం అన్వేషించే వాళ్ళకి ఒక ఆలోచించుకునే సమయం ఇచ్చిన ఈ ఆర్జీకేటీకి కృతజ్ఞతలు. ఈ నందనవనాన్ని విడిచి వెళ్తున్నందుకు భరించలేని బాధగానే ఉంది. కానీ చెప్పాను కదా, బాధ నదిం పెట్టి ముందుకెళ్ళాలని. మా బాధలో కూడా మీకు ఒక మార్గం చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యామన్నా, మొహం మీద చిరునవ్వుతో వదలలేక, వెళ్ళలేక, ఇక తప్పదు అనుకుంటూ మా అందమైన రంగురంగుల ప్రపంచానికి ఒక రూపం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇట్లు మీ సీనియర్స్. ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు అంటే మాకు చాలా ఇష్టం. దానిపైన కూడా మాతో పాటే మొదలైంది. దానికి విత్తనాలు పడ్డప్పుడే మా చదువులు మొదలయ్యాయి. మాతో పాటు పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు దాని కాయలు కోస్తుంటే దానికి ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. మాకు అంతకంటే బాధగా ఉంది. కనీసం అది ఎక్కడైనా ఉంటుంది. మాకు అదృష్టం కూడా లేదు. ఎంతైనా చెట్టు కదా. మీరు రెగ్యులర్గా ఉన్నప్పుడు వచ్చారు, ఇబ్బందులన్నీ మీరే మోసారు. వెలుదిరుగుదాం అనుకున్న వారికి ధైర్యం మీరు. ఎవరు వెళ్ళని దారిలో ప్రయాణించడమే సాహసం. ప్రతిదాన్ని కొత్తదైనా చెత్తదైనా ఎదుర్కోవాలి. రేపంటారు, ఈ రోజే చెప్తారు. ఇలాంటి షాకులన్నింటినో తట్టుకుని నిలబడ్డారు. వెలుగుంది, రోడ్డు కూడా కనబడుతుంది, అందరూ అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. ఎవరైనా ఈజీగా గమ్యం చేరుకుంటారు. కానీ దిశ మాత్రమే తెలుసు. దారంతా చీకటి. అడుగు వెయ్యాలంటే భయం. ఆ భయాలన్నింటినీ తొక్కిపట్టి ధైర్యంతో వచ్చిన ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అంధకారాన్ని జయించి తమ తర్వాత వారికి దారి చూపించారు. యు ఆర్ ద రియల్ హీరోస్. ఒక్క త్రాటిపై గాంధీ గారు దేశాన్ని నిలబెట్టారని అప్పుడెప్పుడో 10th చదువుకున్నాం. 2000 మంది ఒక్కటిగా నిలబడి యాజమాన్యాన్ని తప్పు పట్టకుండా, స్టూడెంట్ మనస్సు నొప్పించకుండా మీ సమస్యలను పరిష్కరించుకున్న తీరు నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మీ నుంచి నేర్చుకున్న ఈ అంకిత భావం, ధైర్యం, తెగింపు ఇవన్నీ మీతో పాటే మేము కొనసాగిస్తామని మాటిస్తున్నాం. ఈ 6 ఏళ్ల ప్రయాణాన్ని 5 నిమిషాల్లో చూపించడం అంటే వాటర్ బాటిల్లో సముద్రాన్ని నింపాలనుకోవడమే. ఇట్స్ వెరీ హార్డ్ టు సే గుడ్ బై.
బట్ మీ అందమైన ప్రపంచం కోసం వేసే మీ తొలి అడుగు విజయవంతం కావాలని, మీరు అనుకున్నది సాధించాలని మనసారా కోరుకుంటూ మీ జూనియర్స్. మీ అడుగు ముందు పడకపోయి ఉంటే మా అడుగు పడేది కాదు. ఒకవేళ పడినా అది ఖచ్చితంగా తప్పటడుగే.